హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి పెద్దలో 6 సాంగ్స్ ఉన్నాయి మనకి. 6కి సంబంధించి ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ అదంతా రికార్డింగ్ అంతా కంప్లీట్ చేసేసాడు. ప్రజెంట్ మరి ఏంటి, ఎవరు కొరియోగ్రఫీ లేకపోతే ఏంటి, ఎవరు అదంతా అరేంజ్ చేస్తారు, ఇదంతా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. బట్ అప్కమింగ్ ఒక 2-3 వారాల్లో అయితే ఒక మంచి సాంగ్ డ్యాన్స్ నెంబర్ అయితే లోడ్ అవుతుంది అనమాట. ఎవరో ఒక నోటెడ్ కొరియోగ్రాఫర్నే వీళ్ళు పెట్టుకున్నారంట. చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటి అంటే జానీ మాస్టర్ అని చెప్తున్నారు. జానీ మాస్టరు చరణ్ గారి కాంబినేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఈ రోజు దాకా. ఫ్రాంక్గా చెప్తున్నాను, మొన్న వచ్చిన దోప్ సాంగ్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు గైస్. మరి అఫ్కోర్స్ అంటే ఇప్పుడు తమన్ కరెక్ట్గా మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఎప్పుడైనా స్టెప్స్ క్రియేట్ చేయడం అవుతుంది. అది అందుకనే మిస్ అయిందనమాట. జానీ మాస్టర్ కూడా ఇంకేం చేయలేకపోయాడు, అక్కడ క్రియేట్ చేయడానికి స్కోప్ లేదు. అలా కాకుండా బుచ్చిబాబు ఏంటంటే దగ్గరుండి ఇట్లా ఒక లోకల్ డ్రామా కాబట్టి, లోకల్ రూరల్ డ్రామా కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు విలేజెస్లో ఏ టైప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి, కల్చర్ ఏంటి, వీటన్నింటికి బేస్ చేసుకొని ఏఆర్ రెహమాన్కి వివరించడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లాగా అలా కాదు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేటట్టు సింపుల్గా ఉండేటట్టు ఆ ట్యూన్స్ అయితే సెట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ పేరే పెడుతున్నారు, మ్యాక్సిమం 100% ఆయనతోనే సాంగ్ అయితే ఉంటుంది. అయితే ఇదే వీడియోలో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి అంటే గేమ్ చేంజర్ సినిమాకి మన శంకర్ తాత 6 సాంగ్స్, ఆ 6 సాంగ్స్ కూడా వేరే వేరే కొరియోగ్రాఫర్లకు ఇచ్చారు. గణేష్ మాస్టర్ వర్క్ చేశారు, ప్రభుదేవ, జానీ మాస్టర్, మరి ఇంకెవరైనా చేశారేమో, మరి నాకు అంతగా ఐడియా లేదు. ముగ్గురు చాలు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క నోటెడ్ స్టెప్ కూడా లేదు. అంటే ఆల్రెడీ తమన్ కూడా ఒకసారి చెప్పాడు, బట్ తమన్ అని చెప్పడానికి హక్కు లేదు. ఎందుకంటే తమన్ మ్యూజిక్ కరెక్ట్గా లేకపోతే ఏ కొరియోగ్రాఫర్ అయినా ఏం చేయలేడు. తమన్ మ్యూజిక్ దెబ్బేశాడు కాబట్టే అక్కడ రీల్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక స్టెప్ క్రియేట్ చేయడానికి కానీ స్కోప్ లేదనమాట. ఫ్యాన్స్ కాబట్టి ఏదో ఒకరికి అడ్జస్ట్ అయిపోయి అలాగేదో వెళ్ళారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా సాంగ్స్ అంతగా ఎక్కలేదు. గణేష్ మాస్టరు అట్లీస్ట్ ఇప్పుడు దేవరాలో ఆయుధ పూజ సాంగ్ చేశారు, బాగుంది. డీసెంట్ కొరియోగ్రఫీ. పుష్పలో కూడా చేశారు, అంటావా సాంగ్, డీసెంట్ కొరియోగ్రఫీ. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్గా దెబ్బేస్తారు. అసలు సాంగ్ ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ స్టెప్స్ అన్నీ ఎటు వెళ్ళిపోతూ ఉంటాయి. నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్ గైస్. ఆ రకంగా పెద్దలో మాత్రం అలాంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నది ఏదో డ్యాన్సర్ అని అల్లటప్ప ఆర్టిస్ట్ కాదు కదా, ఒక గ్లోబల్ స్టార్, ఒక గ్రేస్ గాడ్. కాబట్టి ఎట్లా లేదన్నా ఒక స్టెప్ 6 సాంగ్స్లో కూడా ప్రతి స్టెప్స్ హిట్ అవ్వాలి అని బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. జానీ మాస్టర్ కూడా ఈసారి ప్రీవియస్గా ఏదైతే జరిగిందో మిస్టేక్, అది మళ్ళీ రిపీట్ చేయకూడదు అని అయితే కొంచెం కాన్ఫిడెంట్గా, కొంచెం ఆ సాంగ్స్ అన్నీ అందిపోయి ఉంటాయి ఆల్రెడీ, అదే ప్లానింగ్లో ఉన్నారనమాట. చూద్దాం గైస్ ఏ రకంగా వస్తుంది ఏంటి. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.